నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. జీహెచ్ఎంసీ ఆడిట్ సెక్షన్ అధికారి పద్మజారాణి ఆరోపణలు అవాస్తవం స్పష్టం చేసిన 29వ సర్కిల్ సూపరింటెండెంట్ అష్రఫ్ అలీ. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతోనే షర్మిల వ్యాఖ్యలు. ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజు ఆరోపణ. కుల్కచల్ల ఎస్టీ హాస్టల్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం. అకారణంగా విధుల నుండి తొలగించారని ఆరోపణ. మానవత్వం మరిచి కన్న తల్లిపైనే దాష్టికం. నాగర్ కర్నూల్లో తాగుడుకు బానిసైన ఓ కూతురి నిర్వాహకం. ఇక డీటెయిల్స్ చూస్తే, సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ ఆడిట్ సెక్షన్ అధికారి పద్మజారాణి తనపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని 29వ సర్కిల్ సూపరింటెండెంట్ అష్రఫ్ అలీ తీవ్రంగా ఖండించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తాను వేధింపులకు గురి చేస్తున్నా ఆరోపిస్తూ ఆమె బీఎంఎస్ ఆధ్వర్యంలో ధర్నా చేసి జోనల్ కమిషనర్కు ఫిర్యాదు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఆమె తనపై అసత్య ఆరోపణలు, అభియోగాలు చేశారని, ఇదే విషయంపై గతంలోనే కమిషనర్కు ఫిర్యాదు చేశానని అన్నారు. విచారణలో ఎవరు దోషిగా తేలితే వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు శంకర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, జోనల్ ప్రెసిడెంట్ ప్రకాష్, ఉపాధ్యక్షుడు నర్సింగ్, పెద్ద ఎత్తున యూనియన్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెక్ చేయాలి. యాక్చువల్గా గత 2010 నుండి విజిలెన్స్ రిపోర్ట్లో క్లియర్గా ఉందన్న. 2010 నుండి పనిచేస్తుంది. వర్క్ బిల్లులు సూపరింటెండెంట్ ఎట్లా చేసుకుంటూ కూర్చుంటుంది యాజ్ ఏ ఆడిటర్గా. మాకు అర్థం కాని విషయం. సూపరింటెండెంట్ అయినప్పుడు సూపర్ చెక్ చేయాలి, కింద ఆడిటర్లు చేయాలి బిల్లులు. అవన్నీ ఏం చేయకుండా డైరెక్ట్గా ఆమె లెవెల్లో బిల్లులు పాస్ చేసి పంపిస్తుంది. ఆమెకి సపోర్ట్లో ఈ కార్వాయ్ అనేవాడు ఒకటి ఉంటాడన్న. అతను చేసిన అవినీతి పనులు బయటపడడంతో మేమే అతన్ని యూనియన్ నుండి టర్మినేట్ చేశాము. అవినీతి ఏంటంటే కంపాషనేట్ గ్రౌండ్స్ కింద అపాయింట్ అయ్యే వాళ్ళకు కూడా 2-3 లక్షలు తీసుకుంటా ఉంటాడు అతను. అయితే అది బయటపడినందుకు ఇవన్నీ అలిగేషన్స్ ఈ ఆడవాళ్ళని మధ్యలో పెట్టి నా పైన క్రియేట్ చేస్తున్నాడు. అతను ఏంటంటే అధికారులకి, ఉద్యోగులకి బ్లాక్మెయిల్ చేస్తూ పబ్బం కట్టుకుంటున్నాడన్న. అలాగే లాస్ట్ టైం మీరు చెప్పిన వీడియోలోనే అతను నాకు డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నాడన్న. బిడ్డ, నువ్వు బోట్స్ క్లబ్ ఎలా దాటి వెళ్తావో చూస్తాము అంటే దీన్ని బట్టి మేము ఏ సమాజంలో ఉన్నామనేది తెలియట్లేదు. అతను ఒక ఉద్యోగియా లేకపోతే రౌడియా నాకు తెలియట్లేదు. అతని ద్వారా నాకు ప్రాణహాని ఉందనే నేను అనుకుంటున్నాను. అన్న, నా దగ్గర దానికి సంబంధించిన ఆమె గనక నేను కాల్స్ చేశాను అని చెప్తే 6 నెలలకి సంబంధించిన కాల్ రికార్డ్స్ నావి, నా మొబైల్కి సంబంధించి నా పర్సనల్ వ్యక్తిగతం. ఇది మీ ముందు పెడుతున్నాను. దీంట్లో ఒక్క టైం ఆమె చేసిన ఇన్కమింగ్ కాల్ తప్పిస్తే ఇంకెప్పుడైనా నేను గనక ఆమెకు కాల్ చేసినట్టు నిరూపితమైతే నా పైన ఎటువంటి చర్యకైనా తీసుకోవడానికి నేను రెడీగా ఉన్నాను. అలా తెలిసిందన్న, అసలు ఆ 5 కోట్లు అనేవి పెన్షనర్ల అకౌంట్లో పడ్డాయా, లేకపోతే అక్కడ పనిచేస్తున్న ఆడిట్ సెక్షన్లో పనిచేస్తున్నా, లేకపోతే అకౌంట్ సెక్షన్లో ఉన్న 2019 వరకు వాళ్ళ అకౌంట్లో పోయిన 5 కోట్లు అనేది మాకు ఇప్పటికీ తెలియట్లేదు. మరి ఆ అమౌంట్ ఎక్కడ పడింది? విజిలెన్స్ వాళ్ళు కూడా వాళ్ళ రిపోర్ట్లలో ఎక్కడ రాయట్లేదు. వాళ్ళ అకౌంట్లో పడ్డాయా లేదా అన్న క్లారిటీ కూడా చెప్పట్లేదు అసలు. ఇంకోటి, ఈ 18 ఇయర్స్ నుండి ఒక అతను ఆమె వెనకాల ఉండి నేను యూనియన్లో ఉన్నాను, ఏమనుకుంటున్నావు అది ఇది అన్నాడు. అయితే ఆయనకు ఒక సమాధానం చెప్పదలుచుకున్నాను. ఈ 5 కోట్లు ఏవైతే వృధా చేశారో దాంట్లో అతని షేర్ ఎంత ఉందనేది మాకు వచ్చిన డౌట్. ఇప్పుడు ఆయన చెప్పాలి. ఇక ఇది మీరు ఎట్లా చెప్పిస్తారో చూడండి. ఆయన ఎందుకు అన్ని కార్వాయిలు చేసుకుంటూ తిరుగుతాడో తెలియట్లేదు. సరే, అది చూద్దాము. ఇంకోటి, కమిషనర్ గారు కూడా కాంట్రాక్టర్ బిల్లులలో అవకతవకలు జరిగినట్టు 11th జూలై 2022 నాడు మెమో ఇచ్చారన్న. ఇవన్నీ సరే నేను క్రియేట్ చేస్తున్నాను. మరి గవర్నమెంట్ మెమో అబద్ధమా, కమిషనర్ ఇచ్చిన మెమో అబద్ధమా, ఇప్పటి వరకు ఎంక్వైరీ నడుస్తున్నది అబద్ధమా, అది చెప్పాలి. అలాగే కాంట్రాక్టర్లు కూడా మా అన్నలాంటి వాళ్ళు ఒక లెటర్ ఏదో పెట్టారంట. వాళ్ళకి ఒకటే నేను అడుగుతున్నానన్న, దీని ద్వారా మా వరకు వచ్చిన విషయాలు కూడా సరే మీ పేర్లు చెప్పకుండా గోప్యతగా ఉంచాము. అయితే మాకు ఒకటి అర్థం కాని విషయం ఏంటంటే, మీరే మున్సిపల్ శాఖ మంత్రికి కేటీఆర్ గారికి ట్వీట్ చేశారు ఆమె పైన, ఆమె డబ్బులు లేకుండా వర్క్ బిల్లులు పాస్ చేయట్లేదు అని. అది అబద్ధం అంటారా? అది నిరూపించండి అన్న ముందు ఏదైనా. అలాగే ఆ రికార్డులు ఏదైతే 5 కోట్ల రికార్డులు ఉన్నాయో దానికి అవకతవకలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మేము డిమాండ్ చేశాము ఆమెను పక్కకు జరపండి అని. అంతకు మించి ఏం లేదు. ఆమె నుండి ఆశించింది ఏమీ లేదన్న. కక్షపూరితంగా ఆమె నా పైన ఒక బ్యాడ్ నేమ్ వచ్చేటట్టు ప్రయత్నం చేసింది.
కాల్ రికార్డ్ మాత్రం కంప్లీట్గా నన్ను ట్రాప్ చేయడానికే ఆమె చేసిందన్న. నేను అనుకోలేదు, అయినా కూడా నేను నా మాటలు వింటే కనుక ఆమెను ఎప్పుడూ హింసించింది లేదు, అది కూడా బయటపడుతుంది. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ ముందు గతంలో స్కావెంజర్గా పనిచేసిన సుజాత అనే మహిళ నిప్పంటించుకొని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. 3 నెలల క్రితం ఎటువంటి కారణం లేకుండా ప్రిన్సిపాల్ గంగారాం తనను విధుల నుండి తొలగించారని మనస్తాపం చెంది ఈ ఘాతకానికి పాల్పడింది. 3 నెలల క్రితం హాస్టల్లో నీటి సమస్య ఏర్పడిందని, బాత్రూంలు కడగడానికి నీళ్లు లేవని చెప్పినందుకు తనను విధుల్లోంచి తొలగించారని చెబుతోంది. కాగా తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్సీఓ మేడం చెప్తే కూడా పెట్టుకుంటలేడు, ఎవరు చెప్పినా పెట్టుకుంటలేడు, వద్దా అంటాడు సార్. ప్రిన్సిపల్ సారే సార్ అడిగి పెంచుకుంటాడు. అంత పని చేసినా కూడా సార్ నేను అంతకంటే ఏం లేదు సార్ నా మీద. 4 నెలలు సార్ ఆయన బట్టలు కూడా ఉతికినావా? మనం ఉతికినా సార్, రొట్టె చేసి ఇచ్చిన సార్, నేను రొట్టె కూడా చేసి ఇచ్చిన. కానీ నా మీద కనికరం లేదు సార్. 4 నెలలు ఆయన తీసేసి నేను బతకాలి సార్. సుజాత గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ గంగారాం నాయక్ గారు వేధింపులకు తట్టుకోలేక ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. వ్యక్తిగతంగా ప్రిన్సిపాల్ గారు మరి ఆయనకు రొట్టెలు చేసి ఇవ్వడం, ఆయన బట్టలు ఉతకడం, ఆ కార్యక్రమాలు చేస్తేనేమో స్కూల్కు రమ్మని చెప్పడం, లేకపోతే 3 నెలల క్రితం ఆయన తప్పిదనంతో 100 మంది విద్యార్థులు అవస్థకు గురయ్యి చాలా ఇబ్బంది పడినప్పటికీ మరి ఆయన తప్పును ఈ వర్కర్ల మీద వేయడం జరిగింది. అప్పటి నుండి 3 నెలల నుండి విధులకు తీసుకోకపోగా డైలీ వైజ్ వర్క్ చేసుకునే ఆ సుజాత ఈరోజు మనస్తాపానికి గురై ప్రిన్సిపాల్ ఆయన యొక్క ఒత్తిడికి ఆయన మీరు అవసరం లేదా అని చెప్పి లెటర్ రాసి ఇచ్చినందుకు ఆమె ఈరోజు ఆత్మహత్య కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఆమెను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, ప్రిన్సిపాల్ను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు ఉద్యమకారులపై వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేసిన వ్యాఖ్యలను ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజు తీవ్రంగా ఖండించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమకారులపై మాట్లాడిన షర్మిల తెలంగాణ ఉద్యమంలో పాత్ర ఏమిటని ప్రశ్నించారు. తెలంగాణను వ్యతిరేకించిన కుటుంబం నుండి వచ్చిన ఆమెకు ఇక్కడ మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతోనే ఆమె మాట్లాడుతుందని ఆరోపించారు. ఉద్యమకారులుగా మేము నిన్ను తన్ని తరమాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉంటూ ఇంకొకసారి ఇలాంటివన్నీ మాట్లాడకుండా తెలంగాణ ఉద్యమకారులకు పదాలు నీకు పలికే కనీస అర్హత లేదు. తెలంగాణ ఉద్యమకారుల యొక్క స్తూపమైనటువంటి అమరవీరుల స్తూపం దగ్గర తాకే హక్కు నీకు లేదు. నువ్వు తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు లేదు. కాబట్టి నువ్వు వెంటనే తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు ఎవరికైతే నువ్వు విమర్శించిన వాళ్లకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని, క్షమాపణ చెప్పకపోతే
నీ యొక్క ఆ యాత్ర గాని నువ్వు గాని ఈ తెలంగాణ ప్రాంతంలో ఉండడానికి హక్కు లేదని చెప్పేసి మాత్రం తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటి పిచ్చి చిల్లర వేషాలు మాట్లాడినా, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఏదో నేను ఆడదాన్ని, నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా, నేను ఏదనంటే ఆడదాన్ని అనే ఒక పదాన్ని ముందు పెట్టుకుని ఏదో చేస్తా అనుకుంటావు. నువ్వు ఆడవా, నువ్వు మాడవా, మగవా, ఇంకా ఏదో గాని నిన్ను మాత్రం తెలంగాణ పొలిమేర దాటే వరకు తన్ని తరమకపోతే ఉస్మానియా యూనివర్సిటీ బిడ్డలుగా చెప్తా ఉన్నాం. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మానకపోతే నిన్ను తన్ని తరుముడు ఖాయమని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. కుట్రలు చేయడానికి, రాక్షస రాజ్యాన్ని తీసుకురావడానికి, రాయలసీమ గుండాలను తీసుకురావడానికి ఈ రోజు నువ్వు ఇక్కడ ప్రయత్నిస్తా ఉన్నావు. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి హితవు పలుకుతా ఉన్నాం. నువ్వు ఇంకొకసారి ఇంకా కేసీఆర్, కేటీఆర్ గారి పైన మాట్లాడినా, హరీష్ రావు గారి పైన మాట్లాడినా నీ యొక్క పరిస్థితి ఇంకా ఉద్యమకారులుగా మేము నిన్ను తన్ని తరమాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉంటూ, ఇంకొకసారి ఇలాంటివన్నీ మాట్లాడకుండా తెలంగాణ ఉద్యమకారులకు పదాలు నీకు పలికే కనీస అర్హత లేదు. తెలంగాణ ఉద్యమకారుల యొక్క స్తూపమైనటువంటి అమరవీరుల స్తూపం దగ్గర తాకే హక్కు నీకు లేదు. నువ్వు తెలంగాణ ఉద్యమకారుల గురించి తెలంగాణ రాష్ట్రం ఆడా అని చూడకుండా కూడా తెలంగాణ పొలిమేరలు దాటేదాకా తన్ని తరిమేదాకా తెచ్చుకోకూడదు అని చెప్పేసి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులుగా, ఉద్యమకారులుగా హితవు పలుకుతా ఉన్నాం. నువ్వు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిపైన, ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారిపైన తెలంగాణ ప్రజలు దేవుళ్లుగా కొలిచేలాంటి ఈ నాయకులపైన ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు. అసలు నువ్వు తెలంగాణ ప్రాంతంలో ఎందుకు వచ్చినావు? తెలంగాణ ఉద్యమంలో మీ తండ్రి చేసినటువంటి వ్యాఖ్యలు ఇంకా తెలంగాణ ప్రజలు మర్చిపోలేదు. తెలంగాణ రాష్ట్రం ఏదైతే నాగర్ కర్నూల్లో దారుణం చోటు చేసుకుంది. మానవత్వం మరిచి కన్న తల్లిని తాగుడుకు బానిసైన ఓ కూతురు విచక్షణారహితంగా చితకబాదిన సంఘటన వెలుగు చూసింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పట్టణంలోని 13వ వార్డులో చంద్రమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కూతురు వద్ద ఉంటూ జీవనం సాగిస్తోంది. పెన్షన్ డబ్బులు తనకు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కూతురు ఆమెపై కోపం పెంచుకొని దాడికి పాల్పడింది. బజారులోనే ఇంటి ముందు విచక్షణారహితంగా బాదింది. పెన్షన్ డబ్బులు లాక్కపోవడంతో చేతి గడియాలు గుంజుకొని ఆమెను కొట్టింది. చుట్టుపక్కల వారు వద్దని వారించగా వారిని దూషించింది. ఈ సంఘటన అంతా పక్కనే ఉన్న కూతురు భర్త చూస్తూనే ఉన్నాడు. కానీ ఆమెను వారించే ప్రయత్నమూ చేయలేదు. కన్న కూతురు పాల్పడిన దాడి సంఘటనతో అందరూ విస్తుపోయారు.
రాష్ట్ర పాలన ప్రజా సంక్షేమాన్ని మరచి నిరుద్యోగులను రోడ్డున పడేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని ఏలూరు జిల్లా న్యూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దరబోయిన వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. బత్తులవారిగూడెంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రచ్చబండలో ఆయన పాల్గొన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను సీఎం మోసం చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు జగ్గవరపు వెంకటరెడ్డి, సర్పంచ్ ముసునూరు లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళ బట్టలు కావాలా? రోడ్లమ్మా, సైడ్ కాలువలు, ఇళ్ళ పట్టాలు. ఫోన్ నెంబర్, ఫోన్ కొడుతున్నాండి, ఫోన్ కొట్టాలి ఏమంటే. 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు రాజకీయంలో. ఇలాంటి దుర్మార్గుడిని, ఇలాంటి దుర్మార్గ పాలన మనం ఎక్కడ చూడలేదు. ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ వదిలించుకోవాలంటే 2024లో మళ్ళా మీరందరూ కూడా తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు ఓటేసి ఈ దరిద్రాన్ని పోగొట్టాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా మీ సమస్యలు 2 ఉన్నాయి ఇక్కడ ఈ గ్రామంలో. ఇళ్ల పట్టాలు మీకు మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన వెంటనే మా ప్రభుత్వంలో తప్పకుండా మీకు మాట ఇచ్చానంటే అది చేసేంతవరకు కూడా నేను నిద్రపోయే మనిషిని కాదు. అలాంటి మరి కార్యక్రమం కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా డ్రైనేజీలు కూడా మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. ఎస్సీలకి 2 వర్గాలు ఉన్నాయంటే వాళ్ళందరికీ కూడా ఎవరైనా సరే అవకాశం ఉన్నంత వరకు కూడా చేసేంటి అలవాటే కానీ దాన్ని ఇవాళ ఇంత బిల్డింగ్లు కట్టుకున్నాం. రెడ్డి గారు గత ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి విషయంలోనూ ప్రతి బాధుడు అని చెప్పి సాగదీసి చెప్పినటువంటి ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో నిత్యం ప్రతిదీ ఆ రోజు 10 రూపాయలు ఉంటే ఈ రోజు 30 రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతూ మరి గ్రామాల్లో కానీ మౌలిక సదుపాయాలకు ఇప్పుడే సర్పంచ్ గారు చెప్పారు. ప్రతి గ్రామంలో ఏదైనా పని చేద్దామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఫండ్స్ ను కూడా డైవర్ట్ చేసేసి గ్రామ పంచాయతీలను నిర్వహణ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఏదైనా ఈ రోజు ధాన్యం పండి రాసులుగా ఉన్నాయి. ఎక్కడైనా సరే ఏ రైతైనా ధాన్యం అమ్ముకుందామంటే కొనే నాదుడే లేడు. మరి ఇదేమి కర్మ అని చెప్పి రైతులు వాపోతున్నటువంటి పరిస్థితి. మరి నిత్యం కరెంటు బిల్లులు ప్రతి నెల ఒక ఆయన చెప్పాడు, ఆయనకి ఇల్లు కాలిపోయింది మీటరు. ఇదేమి కర్మ ఈ రాష్ట్రానికి అనేది కార్యక్రమం మీద పెద్దలు మాజీ ముఖ్యమంత్రులు మరి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి కార్యక్రమం మొన్న 1వ తారీఖు నుంచి కూడా స్టార్ట్ చేయమన్నారు. మరి అన్ని రకాలుగా అన్ని గ్రామాల్లో కూడా ఈ రోజు నుంచి మెటీరియల్ అంతా కూడా గ్రామాల్లో పంపించేసి ఈ కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఇవాళ నూజివీడు మండలం మరి బత్తులవారిగూడెంలో, అర్జునవాడలో ముఖ్యంగా ఎక్కడైతే సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి మరి ఆ సమస్యలన్నీ కూడా తెలుసుకొని దాదాపుగా ఈ కార్యక్రమం 30 రోజుల పాటు 88 పంచాయతీలు 32 వార్డుల్లో కూడా ఈ కార్యక్రమం అంతా కూడా రేపు ఉదయం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇవాళ ప్రారంభం ఇక్కడి నుంచి మొదలుపెట్టాం కాబట్టి అన్ని గ్రామాల్లో కూడా ఒకే టైంలో అంటే మినిమం ఒక ఊర్లో 250 ఇళ్ళ వరకు కూడా వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ సమస్యల మీద కంపల్సరీగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడమే కాకుండా ఆ సమస్యలు వీలున్నంత వరకు ఈ ప్రభుత్వం ఏమైనా పరిష్కారం ఇస్తుందా, పరిష్కారం అవుతుందేమో అని చూస్తాం. లేని పక్షంలో రేపు మా ప్రభుత్వం రాగానే ఇవన్నీ కూడా నెరవేర్చే కార్యక్రమం తప్పకుండా చేస్తామని చెప్పేసి ప్రజలకు హామీ కూడా ఇస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్ జగిత్యాల జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో జగిత్యాల పట్టణమంతా ఫ్లెక్సీలతో గులాబీమయంగా మారింది. అయితే పట్టణంలోని మార్కండేయ టెంపుల్ సమీపంలో ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ వివాదానికి దారితీసింది. టీఆర్ఎస్ శ్రేణులు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం ముందు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీని తొలగించాలని ముందుగానే చెప్పినప్పటికీ తొలగించలేదనే ఆగ్రహంతో ఒక యువకుడు ఫ్లెక్సీని దగ్ధం చేశాడు. తెలంగాణ జాతిపిత
కొండా లక్ష్మణ్ బాపూజీని అవమానిస్తారా అంటూ ఆ స్థలంలో ఎవరు ఫ్లెక్సీ పెట్టినా నిప్పు పెడతా అంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అట్లానే కొండా లక్ష్మణ్ బాపూజీ మన తెలంగాణ జాతిపిత కొండా లక్ష్మణ్ బాపూజీకి అడ్డంగా ఎవడు ఫ్లెక్సీ కట్టినా నేను ఇదే పని చేస్తా. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టెన్షన్ నెలకొంది. మున్సిపాలిటీ చెత్త సేకరణ వాహనాలు పనిచేయడం లేదని వాహనాలతో ర్యాలీ చేపట్టినట్లు మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రకటించారు. అయితే 30 యాక్ట్ అమల్లో ఉన్నందున ర్యాలీ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు. ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి భిక్షాటన చేపడతామని జేసీ ప్రకటించగా దానికి కూడా అనుమతి లేదని పోలీసులు తెలిపారు. నిధులు లేక ప్రజలకు తాగునీరు అందించలేకపోతున్నామని ఆయన విచారం వ్యక్తం చేశారు. మాట్లాడతారు అన్ని కొన్ని కూర్చోబెట్టి ఒకసారి మీటింగ్ బాబు లోపల భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గొత్తికోయల చేతిలో దారుణ హత్యకు గురైన ఫారెస్ట్ రేంజర్ చలమల శ్రీనివాసరావు కూతురు కృతిక రాష్ట్ర సబ్ జూనియర్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. తండ్రి మృతి చెంది విషాదంలో ఉన్న నేపథ్యంలో ఆత్మస్థైర్యం కోల్పోకుండా జిల్లా స్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్లో గోల్డ్ మెడల్ సాధించింది. హైదరాబాద్లోని గచ్చిబౌలిలో జరిగిన అండర్-10 విభాగంలో లాంగ్ జంప్లో బంగారు పతకం సాధించి తండ్రి ఆశయ సాధన వైపు దూసుకుపోతుంది. కృతిక విజయం పట్ల పలువురు అభినందించారు. అమ్మాయి కొద్దిగా బాధతోటి కష్టాలలో ఉన్నది. వాళ్ళ నాన్నగారు ఈ మధ్యనే జరిగిపోయారు. అయినా కానీ ఈవెంట్ లో పార్టిసిపేషన్ చేసి ఒక మెడల్ తీసుకుంటూ ఒకసారి బిగ్గరగా చెప్పట్లు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో వివాదాస్పద ప్రభుత్వ భూమిలో అర్ధరాత్రి అమ్మవారి విగ్రహం పెట్టి ఒక సామాజిక వర్గం పూజలు జరిపారు. 1026 సర్వే నెంబర్లో గల 2 ఎకరాల ప్రభుత్వ భూమిలో గత కొంతకాలంగా కుల సంఘాల పేరుతో పంచాయతీ నడుస్తోంది. తమకు కేటాయించాలని అంటే తమకు అంటూ కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక సామాజిక వర్గం వారు ఫ్లెక్సీలు కట్టి పూజలు జరిపారు. ఈ నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుందోనని సర్వత్రా ఆందోళన నెలకొంది.
పైసలు వాళ్ళకి సైడ్ ఉన్నది అనుకున్నా కూడా ఇంకా జరుపుకోవాలని ఉద్దేశంతో వచ్చేది. కానీ వాళ్ళ కుట్రైనా మేమేమన్నామంటే మాట్లాడుకున్న దాకా మాత్రం పోటీ పెట్టుకుంటాం. మీరు కూడా పెట్టారు, నేను దయచేసి ఒక అవకాశం ఇస్తే వాళ్ళకి సబ్బండ జాతులకు నేను పెద్ద దిక్కుగా ఉండి దాతలను సేకరించి అమ్మవారి టెంపుల్ని 2 కోట్ల రూపాయల నిర్మాణంతో సబ్బండ జాతుల నిర్ణయం మేరకు నేను ఈ యొక్క గుడికి ధర్మకర్తనై అనుకుంటున్నా. ధర్మకర్తనై నేను ముందుకు పోతా అని ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను. అంటే సబ్బండ జాతరకు మీరెట్లా నిర్ణయించుకుంటారు? నేను వాళ్ళు దాంట్లో సబ్బండ జాతులకు వెళ్ళి ఎవరన్నా ధర్మకర్త వస్తా అన్నా కూడా వారికి నేను సహకరిస్తాను. ఏం చేస్తురే? అందరు రాని అదే దానికి స్థలం ఆక్రమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే వాళ్ళు కనుక పద్మశాలి, నేను ఆ సామాజిక వర్గ పేరు చెప్పను, వారు కనుక వారి సంఘం పేరు పెట్టకపోతే ఈ నిర్ణయం రాకపోవు. కాదు, మా కుల దేవత కాబట్టి మాకు కొద్దిగా ఉత్సాహం ఉంది. దానికి అన్ని కులాలను కూడా మేము సహాయ సహకారాలు మాకు కావాలని మేము కోరుతా ఉన్నాం. ఎన్టీఆర్ జిల్లా పశ్చిమ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్దా వెంకన్న కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించాడు. అయితే వెంకన్నతో పాటు పార్టీ నాయకులు కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. జగన్మోహన్ రెడ్డి దిగాలి, బీసీలు వంచిన జగన్మోహన్ రెడ్డి దిగాలి, బీసీలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి దిగాలి, బీసీలు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి దిగాలి, బీసీలు వంచిన జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం బీసీలను వంచిన జగన్మోహన్ రెడ్డి, బీసీల పాలిట కిరాతకుడు జగన్మోహన్ రెడ్డి, బీసీల పాలిట కిరాతకుడు జగన్మోహన్ రెడ్డి, బీసీల పాలిట కిరాతకుడు జగన్మోహన్ రెడ్డి, బీసీలను వంచిన జగన్మోహన్ రెడ్డి, బీసీలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, బీసీలను మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి. వద్దే లాలే తెలుగుదేశం పార్టీ, వద్దే లాలే తెలుగుదేశం పార్టీ, వద్దే లాలే తెలుగుదేశం పార్టీ, వద్దే లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వద్దే లాలే నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జీహెచ్ఎంసీ ఆడిట్ సెక్షన్ అధికారి పద్మజారాణి ఆరోపణలు అవాస్తవం స్పష్టం చేసిన 29వ సర్కిల్ సూపరింటెండెంట్ అష్రఫ్ అలీ. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతోనే షర్మిల వ్యాఖ్యలు ఓయూ జేఏసీ చైర్మన్ కరాటే రాజు ఆరోపణ. కుల్కచల్ల ఎస్టీ హాస్టల్ ముందు మహిళ ఆత్మహత్యాయత్నం అకారణంగా విధుల నుండి తొలగించారని ఆరోపణ. మానవత్వం మరిచి కన్న తల్లిపైనే దాష్టికం నాగర్ కర్నూల్లో తాగుడుకు బానిసైన ఓ కూతురి నిర్వాహకం. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.